హాయ్ హలో అస్సలాము అలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శనగపప్పు కొబ్బరి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు రోజు నైట్ శనగపప్పుని నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగు ఒక బాండీలోకి మన పప్పుని వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని, అలాగే కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చిని, ఒక పావు టీ స్పూను పసుపును యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. పప్పు ఒక 80% ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా గట్టిగా ఉండకూడదు పప్పు, అలానే బాగా మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని పప్పు ఒక 100% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగని పేస్ట్ అయితే అవ్వకూడదండి, పప్పు పొడి పొడిలాడుతూనే ఉండాలి. కొబ్బరిని ముందుగానే తురిమి పెట్టుకుంటే చాలా త్వరగా ఫాస్ట్గా అయ్యే రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. పప్పు ఒక 100% కుక్ అయిపోయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. మీకు కాయ ప్రకారంగా చెప్పాలంటే ఒక 2 కొబ్బరికాయల్ని తురుము తీసుకుని వేసుకోండి. బాగా పప్పు అది మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇలాగే ఉండాలండి. పప్పు కూడా మెత్తగా అవ్వకూడదు, చక్కగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని దంచుకుని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. పోపులోకి ఇంగువ ఉంటే చాలా బాగుంటుంది. ఇంగువ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను కారం వేసుకోండి. ఇది మీకు ఆప్షనల్ అండి. నాకైతే కారం వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, ఆ స్మెల్ అది చాలా బాగుంటుంది. కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే కుక్ చేసుకున్న ఈ శనగపప్పులోకి మన పోపుని యాడ్ చేసేసుకోవాలి. ఎంతో ఈజీగా శనగపప్పు కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.